నారాయణపురం మండల ప్రజలకు మల్లారెడ్డిగూడెం గ్రామ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ నారాయణపురం మండల అధ్యక్షులు నర్రి నరసింహ. ఈ సందర్భంగా నర్రి నరసింహ మాట్లాడుతూ ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, కులానికి మతానికి అతీతంగా శాంతియుతంగా సోదర భావంతో ఈ పండుగను జరుపుకోవాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నా పేరు నర్రి నరసింహ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిని. మండల ప్రజలందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, పిల్లలు, పెద్దలు, అధికారులు, అనధికారులు, ముసలి వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ దసరాని సంతోషంగా గడపాలి. మంచిగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అందరూ కలిసిమెలిసి ఉండవలసిందిగా కోరుచున్నాం. దసరా అంటేనే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పండగ ఇది. ఏ ఒక్క కులమో ఏ ఒక్క మతానికో సంబంధించింది కాదు. మరొకసారి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. దాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు పరిపాలన రావాలని కోరుకోవాలి. ఇప్పుడు మీరందరూ బీఆర్ఎస్ని గెలిపిస్తే ఏదో ప్రభుత్వం మారుతుందని కాదు, ఏదో ప్రజలకు ఒరగబెడతామని కాదు, వాళ్ళకు ఒక బ్రేకులు వేసినట్టుగా ఒక రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా బంగారం కానీ, ఒక ముసలి వాళ్ళకు, వితంతులకు కానీ, వృద్ధులకు కానీ 4,000 ఇస్తున్నాడు. అవి కూడా ఇచ్చేటట్టు ప్రజలందరూ కూడా తీర్పునిస్తే దాన్ని గుర్తించి కొంచెం ప్రజలకు న్యాయం జరుగుతుంది, మంచి పరిపాలన అందిస్తారు. కాబట్టి మీ అందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించగలరని పేరు పేరున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనవి చేసుకుంటూ మరొకసారి మండల ప్రజలందరికీ దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ సుఖశాంతులతో, భక్తి శ్రద్ధలతో అందరూ కొలిచి అందరూ ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుచున్నాం.